బిల్ అని కరెక్ట్ వేసిండా ఉల్లిగడ్డల బిల్ కానీ ఫస్ట్ నేనేరా అనుదా ఇప్పుడు గాయ చూడండి లేదు తీరా తీరా తీసుకోరా అరే ఒక్కొక్కడు కప్పలు తిన్నారు మెల్ల దిగులి పడరు కరెక్ట్ వీడియో వేసినందుకు ఒకటే. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్. గాయస్ చూసిరు కదా ఎండట్లో పడుతున్నాయి, చక్కుమంటున్నాయి, అసలు బయటకు వెళ్ళామంటే భయం పడుతుంది. సో ఇవాళ అయితే వర్క్ ఏం లేదని చెప్పి మనలో అయితే నవీన్ గారు అట్లనే 15 రోజులు వచ్చిండు. శ్రీ భీమ్గల్ వెళ్ళి ఈ టైం అసలు టైం అవుతలేదు గాయస్. ఇవరాక సినిమాలు చూసినాము, బోర్ వస్తుంది, కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం చల్లబడ్డది వాతావరణం. సో మండిదా మన కోరికలు అయితే పుట్టినాయి మాకు. ఇక పోయి దంపత్తాం ఇక మండి, ఓకేనా? చలో గాయస్, మా ఊరికెళ్ళి ఒక 5 కిలోమీటర్స్ రాగానే మొత్తం చెమటలు వెళ్తున్నాయి. అంతే పడుతుంది. మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది చూడండి. అబ్బా డాడీ వర్ష పడతలేదు. మావుడు కడుపు సెక్కడుతున్నారా డాడీ? ముందే చెప్తున్నా, మండికి పోతున్నా, గంట అయితే అక్కడ కడుపుండింది, గంట తింటా. మావాడు డీట్ ఎక్కించాడు. గిడ్డి డాడీ గిడిరా రే. చలో ఇక పెట్రోల్ దోపించుకున్నాం, సీదా పోయి ఇక సరదాం మండిని, ఓకేనా? జ్యూస్ మండి, ఎందుకంటే మొన్న కడ తిన్నాగానే పీస్ మంచిగా రాలేదు, ఇలా జ్యూస్ తిన్నాం, ఓకేనా? చలో గాయస్. గాయస్ షాప్ లోపలికి వచ్చేసినాం. డాడీ నీకేం కాదు మండి, జ్యూస్ మండి, కడాక ఇట్లా మనకు మెను మెను ఫస్ట్ బొక్క సూప్ అంట, చికెన్ సూప్ ఏం చికెన్ అత్తా, ఏదేమవుతుందా సూపు? బోన్ సూప్. అదే ఏది, ఏ బోన్? మంచి బోనా, మేకదా, కోడిదా? నువ్వే తింటావురా? రొట్టెలా డాడీ? రొట్టె తింటాడు మీ తమ్ముడు, ఏసీ ఇడా గత్తలేదు డాడీ. డాడీ ఫస్ట్ టైం కదా టైం పదాకా బిర్యానీ మండి దగ్గరికి వచ్చినాం. ఎప్పుడే పని మేస్తుండే మనం, ఇలా టైం పదాకా ఎండ కొడుతుంది సమ్మర్లో. ఎందుకురా మొత్తం తెల్లంగి కర్ర పాయింట్ మొత్తం డాడీ జోరుదారు ఎత్తుండ్రు. మోనది బాగా డ్రెస్సులు. డాడీ ఆకలి అవుతుంది తెలిదేమా? ఇప్పుడే బోన్ సూప్ వచ్చేసింది. డాడీ టేస్ట్ ఎట్లుంది? నవీన్ డాడీ మొత్తం నీతో ఏమో ఓకేనా? మిరియాల బిల్ అని కరెక్ట్ వేసిండా ఉల్లిగడ్డల బిల్ కానీ ఫస్ట్ నేనేరా అనుదా ఇప్పుడు గరం ఉన్నదంటే అంతే ఉండదు, మా గరం మీద యూట్యూబర్ ఫస్ట్ మన జ్యూస్ మండి వచ్చింది. డాడీ మస్తు ఉంది పెద్దగా. అరే కొంచెం రై తిను, నచ్చితే తిను, మాట్లాడాడు. చలో ఇక స్టార్ట్ చేద్దాం. జ్యూసీ కూడా ఎత్తుకుంటా. ఒకటి ప్లేట్ ఏమన్నా ఒకటి మైనస్ రాదన్న ఒకటి ఇదేంద్రా మైనస్ డాడీకి అమ్మారా మైనది అడుచుకోరా. ఎట్లున్నది కోమనా కాదురా? తీసుకోది కప్పు తీసుకో. గాయ చూడండి లేదు తీరా తీసుకోరా. నేను నిన్నే అడిగినా. గాయస్ మనలకైతే జ్యూసీ ప్లేస్ కడాకు ఓన్లీ మనకు జ్యూసీ.
వేరే లెవెల్ టేస్ట్ మాత్రం వేరే గైస్. మైనస్ గిద్ద ఇచ్చింది మనకు మైనస్ లేకుండా మన మైనస్ అంటే ఒకటే కప్ప ఎక్స్ట్రా కప్పు కింద వేరే ఉంటుంది ఎట్లా వారు కానీ భయా కాయ పిడికిందండి టేస్ట్ వేరే ఉంది. కాన్పేను నీ స్నాప్ రైస్ తీసుకుంటున్నాను అన్నవారు ఓ డాడీ కాలుతుంది రే. డాడీ జ్యూస్ మండి ఓకే రా పాస్ నీది. అదొకటి ఇంకా తినలేదు మేము ఎగిరితో పడము చాలా టైం ఉంది. చాలు మళ్ళీ వస్తుందా ఒకసారి గ్రేవీతో టేస్ట్ చేద్దాం గైస్. గ్రేవీతో కూడా టేస్ట్ మంచిగా ఉంది. గంట తిన్నాం, తిన్నాం తిన్నాం. హలో గాయస్ 6 ఇక్కడ అందరం తినొచ్చినాం, టైంపాస్ తినొచ్చినాము. సగం 30 వచ్చినాయి కానీ ఇంకా సగం ఉన్నాయి చూడండి. తీరం తింటాం ఇక. చలో ఇక తిన్నగా మాట్లాడదాం, మంచిగా కడుపుండా తిని మాట్లాడదాం ఓకేనా. చలో గాయస్ తిన్నాం, గంట అవుతుంది, రాంగా తిన్నాం, నిద్ర వస్తుంది. మంచిగా ఇంటికి పోయి కోమా వందాం ఇక. ఎందుకంటే సాయంత్రం మ్యాచ్ ఉంది IPL RCB వర్సెస్ GT గుజరాత్. చూద్దాం మరి ఏదికి వెళ్తావు. చలో అరే ఒక్కొక్కడు కప్పలు తిన్నారు, మెల్ల దిగులి పడరు. బామ్మ వస్తున్నాము గాయస్. ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. చలో ఒక 2 గంటలు వంట తప్ప అబ్బా ఆరామ్స్ ఉండదు. అబ్బా చలో గాయస్ ఇప్పుడు తెచ్చిన మనకు క్రికెట్ ఆడుతారట. చూద్దాం అక్కడికి వెళ్దాం. వీళ్ళైతే అక్కడికి వెళ్తా, లేకుంటే ఇక తెలుసుగా టైం పాస్ అయితే లేదు, కొంచెం బయట తిరిగేద్దాం. గాయస్ ఆపోజిట్ టీం వాళ్ళు అయితే 33 స్కోర్, 34 కొట్టాలి 5 ఓవర్స్కి. అమ్మా చలో మరి మనలో అయితే స్ట్రాంగ్ ఉన్నారు మా సైడ్, చూద్దాం. మళ్ళీ ఉతికినట్టు కదా క్యాచ్ మిస్ రే. బౌలింగ్ వేరే లెవెల్ వేస్తారు అక్కడ వాళ్ళు అయితే. సిక్స్, గుడ్ బ్యాటింగ్ బ్రో. నువ్వు వేడి చేసినావు, 6 ఇచ్చినా అన్నావు. 6 గైస్. లాస్ట్ ఓవర్ 10 రన్లు కొట్టాలి, మరి చూద్దాం మన వాళ్ళు కొడతారో. అది కొట్ట సారీ.
కరెక్ట్ వీడియో వేసినందుకు ఒకటేనా గాయస్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం. సో సెకండ్ మ్యాచ్ ఆడుతున్నాం. చూద్దాం మరి సెకండ్ మ్యాచ్ అనేది గెలాలి. చలో గాయస్ ఆల్మోస్ట్ మ్యాచెస్ అయిపోయినాయి. 3 మ్యాచ్లు ఆడినాం. 2 వాళ్ళు గెలిచారు, 1 మేము గెలిచినాం. లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ 2 మ్యాచ్ వాళ్ళు గెలిచారు, లాస్ట్ మ్యాచ్ మేము గెలిచినాం. మొత్తం మనైతే బౌలింగ్ చిరుసిరేసింది ఇలా. రేపేటింగ్ మళ్ళీ రోజు ఇదేమేనా? ఓ గాయస్ రోజు మీకు మధ్యలో చిన్న చిన్న క్రికెట్ బ్లాగ్స్ వస్తాయి చూడండి, ఓకేనా? చలో ఇప్పుడు మ్యాచ్ అయితే మనకు క్వాలిఫైర్ 1 ఉంది, ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టాస్ పడుతుంది. చలో మరి ఇంటికి ఫ్రెష్ అప్ అయ్యి ఇక మ్యాచ్ చూద్దాం, ఓకేనా? చలో గాయస్ ఇప్పుడే ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది కదా, క్వాలిఫైర్ 1. జీటీ టాస్ వాళ్ళింది, చూస్ టు బౌలింగ్, ఆర్సీబీ బ్యాటింగ్. మరి చూద్దాం ఎంత పడుతుందో. నా అంచనా 200+ క్రాస్ చేస్తా అనుకుంటున్నా. చూద్దాం మరి ఏది కొడుతుందో చూద్దాం, ఓకేనా? 3-2 మనోడు 3-2 అంటుండే. చూద్దాం మరి 200 క్రాస్ చేస్తా, మరి జీటీ కూడా చేజ్ చేస్తా, చూద్దాం అలాగా. చలో చూడండి 6 ఓవర్స్కి 6.3కి 83 కొట్టింది. చూద్దాం మరి, అనుకుంటున్నా 200+ క్రాస్ అవుతుందని. పప్పా దా గాయస్ డిన్నర్ వచ్చేసి కొడుగుడు పులుసు చూడండి. స్కోర్ వచ్చేసి మనకు 15 ఓవర్స్కి 150 దగ్గర ఉంది. గాయస్ ఇప్పటిదాకా కరెంట్ అయింది. మొబైల్లో చూసిన క్రికెట్ వేరే లెవెల్ అయితే ఆడిర్రు, ఆర్సీబీ పట్టినారు, 250 వరకు కొట్టిర్రు. మరి జీటీ చేయదో చూద్దాం మళ్ళీ, ఓకేనా? గెస్ ప్రకారం అయితే ఆర్సీబీ విన్ అవుతుంది, చూద్దాం, ఓకేనా? మనోడు వచ్చిండు నిజామాబాద్కి వెళ్ళి. మనోడు వస్తే చిన్నికి ఎంజాయ్ ఉంటుంది ఇలా, ఇవ్వడం మొత్తం ఆడుకున్నది, ఎటు పోతాడో. ఓ గైస్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. సెకండ్ ఓవర్ స్టార్ట్, 13 రన్లు, 9 వికెట్స్. గాయస్ ఆల్మోస్ట్ జీటీ బ్యాట్స్ అయితే కుప్పగలిరు, 5 వికెట్లు పడ్డాయి పవర్ ప్లే అయిపోకముందే. గాయస్ ఆల్మోస్ట్ 1 సైడ్ అయిపోయింది ఆర్సీబీ సైడ్ మ్యాచ్. మేము ముందే గేసేసినాం ఆర్సీబీ గెలుస్తుందని. కుప్పగలిపోయింది ఆల్మోస్ట్. 150 కూడా చేసో చేయో తెలియదు. ఓ గైస్ ఇంతతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షెడ్ నెక్స్ట్ బ్లాగ్, బాయ్.